హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన దేశం మొత్తం కోసం లేటెస్ట్ వెదర్ అలర్ట్ తీసుకొని వచ్చాను. వచ్చే 3 నుంచి 5 రోజుల్లో భారీ వర్షాలు పడే రాష్ట్రాలు ఏవేమి, అలాగే కోస్తా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటిది, ఉత్తర భారతదేశంలో చలి సంబంధించిన అప్డేట్ అన్ని క్లియర్గా ఈ వీడియోలో చెప్పుకుందాం. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టాపిక్లోకి వస్తే, మన దక్షిణ ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు ఉండే ఛాన్స్ కనపడుతున్నాయని చెప్తున్నారు. అలాగే చూసుకున్నట్టయితే శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు అంటున్నారు. అలాగే చూసుకున్నట్టయితే బే ఆఫ్ బెంగాల్ సైడ్ నుంచి వచ్చే ఈదురు గాలుల వల్ల మన ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్గా తిరుగుతున్నాయి కాబట్టి మేఘాలు ఎక్కువగా ఏర్పడడం జరుగుతుంది. అది కూడా బలంగా ఏర్పడబోతున్నాయి. అలాగే ఏ రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే వర్షాలు పడబోయేది, కేరళ, తమిళనాడు, కర్ణాటక దక్షిణ ప్రాంతాలు, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అలాగే లక్షద్వీప్. అలాగే మీరు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కోస్తాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ కనపడుతుంది అంటున్నారు. ఎందుకంటే కొన్ని మోడల్స్ ప్రకారం ఇక్కడ వర్షం కనిపిస్తుంది అంటున్నారు. అలాగే చూసుకున్నట్టయితే ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఎలా ఉందంటే, ఏ ప్రాంతాల్లో అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరాల్లో పడే ఛాన్స్ కనపడుతుంది. అలాగే మధ్య కోస్తా ఆంధ్రాకు వస్తే తూర్పు అండ్ పడమర గోదావరి, రాజమండ్రి పరిసరాల్లో కనిపిస్తున్నాయండి. అలాగే చూసుకున్నట్టయితే దక్షిణ కోస్తా ఏపీలో చూసుకున్నట్టయితే నెల్లూరు, తిరుపతి జిల్లాలో వర్ష సూచన ఎక్కువ కనపడుతుంది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే అండి, సముద్రం నుంచి తేమగాలులు వస్తున్నాయి. అలాగే బంగాళాఖాతంలో లోపల ఉపరితల ఆవర్తన పీడనం పెరిగింది. అలాగే మేఘాల కలయిక వేగం జరగడం వల్ల కూడా కారణం అండి, దీనికి ఒక కారణం. అలాగే తెలంగాణ పరిస్థితి చూసుకున్నట్టయితే వర్షం కంటే చలి ఎక్కువగా ఉందండి. ఉదయం పొగమంచు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు చాలా తగ్గిపోతున్నాయండి. అసలు ఎందుకు వర్షాలు ఇప్పుడు పడుతున్నాయి చూసుకున్నట్టయితే, సముద్రంలో తేమ అకస్మాత్తుగా పెరిగింది. దానివల్ల ఉపరితల వేడి పెరగడం వల్ల మేఘాల ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయండి. సాధారణంగా ఇది మాన్సూన్ టైం కాబట్టి కనిపించే ప్యాటర్న్ తక్కువ, కానీ ఇప్పుడు డిసెంబర్ ఇలా కనపడడం కొంచెం అసాధారణంగానే కనిపిస్తుంది. అలాగే ఐఎండీ సూచనలు ఏం చెప్పిందంటే, మనకి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, అలాగే ఆకాశంలో ఎక్కువగా మేఘాలు ఏర్పడడం జరుగుతుంది అంటున్నారండి. మేము చూసుకున్నట్టయితే, అలాగే చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియాలో భారీ వర్షాలు కనిపిస్తున్నాయి అన్నాక, ప్రస్తుతం బంగాళాఖాతంలో పైభాగంలో ఉన్న మాయిశ్చర్ ఫ్లో వల్ల ఉత్తరాంధ్ర మరియు దక్షిణ తీర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందండి. అలాగే చూసుకున్నట్టయితే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాయి. అలాగే ఫిషర్మ్యాన్స్ కూడా సముద్ర అలలు పెరగొచ్చని 48 గంటల్లో బయటకు వెళ్ళొద్దండి. అలాగే తమిళనాడు చూసుకుంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ కనపడుతుంది. తమిళనాడు తీర ప్రాంతంలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అలాగే అక్కడ చెన్నై, కంచీపురం, కొడ్లూరు, నాగపట్నం వంటి ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఎక్కువ కనపడుతుంది మీరు చూసుకున్నట్టయితే. అలాగే ఒడిశా చూసుకున్నట్టయితే అండి, ఉత్తర బంగాళాఖాతం వైపు గాలుల ప్రభావంలో ఉండొచ్చు కాబట్టి ఒడిశా కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో వర్షాలు కనిపిస్తున్నాయండి. అలాగే స్పెషల్గా ఇక్కడ గంజం, పూరి ఈ ప్రాంతాల్లో పడే ఛాన్స్ కనపడుతుంది. అలాగే కేరళ సైడ్ చూసుకున్నట్టయితే అండి, రైస్ ఛాన్సెస్ పర్లేదు, అంటే ఓ మోస్తరుగా పడే ఛాన్స్ కనపడుతుంది. అలాగే సౌత్ వెస్ట్ భాగంలో మేఘాలు ఎక్కువగా ఏర్పడడం వల్ల తిరువనంతపురం, కోలం ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ కనపడుతుంది. అలాగే కర్ణాటకలో చూసుకున్నట్టయితే కర్ణాటక ప్రత్యేకంగా కోస్టల్ కర్ణాటకలో వర్షాలు పడవచ్చు. ఉడుపి, మంగళూరు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కనపడుతున్నాయండి. అలాగే ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్టయితే ఈ వచ్చే వారం రోజుల్లో పాటు ఉత్తర భారతదేశంలో మొత్తం తీవ్ర చలి పెరిగిపోతుందని, అంటే ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో ఇక్కడ పొగమంచు కారణంగా విజిబిలిటీ కూడా తగ్గుతుందండి. అంటే అతి ఘనమైన మంచు చూసుకున్నట్టయితే 200 మీటర్లు కూడా కంటికి తక్కువ విజిబిలిటీ కనిపిస్తుందండి. వచ్చేసరికి చూసారు కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చే 3-5 రోజులు మన దక్షిణ భారతదేశంలో వర్షాలు, అలాగే ఉత్తర ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చలి మరియు పొగమంచు ఎక్కువగా ఉండబోతుంది. మీరు చూసుకున్నట్టయితే మన కోస్తాంధ్ర మరియు తమిళనాడు, ఒడిశాలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలండి. అలాగే రైతులు రాబోయే రోజుల్లో వ్యవసాయ పనులు
జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలండి. మీరు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇది టుడేస్ మన వెదర్ అప్డేట్. మీ డిస్టిక్కి సపరేట్ అప్డేట్ కావాలంటే కామెంట్ టైప్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.